సో దిస్ ఈజ్ హౌ పొలిటీషియన్స్ ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ సెల్ఫ్ గోల్స్ కదా. రైట్ సార్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ప్రతిష్టాత్మకమైన అవార్డు వచ్చింది సార్. ప్రముఖ దినపత్రిక ది ఎకనామిక్ టైమ్స్ ప్రతి ఏడాది అందించే ప్రతిష్టాత్మక అవార్డు బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు. సో ఈ ఏడాది చంద్రబాబు నాయుడు ఎంపికయ్యారు. మీ కామెంట్స్ ఏంటి? చంద్రబాబు కంగ్రాచులేషన్ చెప్తాం, దానికి ఏముంది, మన ముఖ్యమంత్రికి అవార్డు వచ్చినప్పుడు. కానీ 2004 సమయంలో కూడా దాదాపు ఇదే అవార్డులు ఇచ్చారు. నాకు గుర్తు CEO అవార్డు ఇచ్చారు, మీరు కూల కొట్టండి, ఎకనామిక్ టైమ్స్ ఇచ్చినప్పుడు కూడా. సో ఈ అవార్డులు చంద్రబాబు నాయుడు రావడము కొత్త కాదు, తీసుకోవడం కొత్త కాదు. కానీ అదేందో కానీ చంద్రబాబు నాయుడు ఇలా అవార్డులు తీసుకున్న తర్వాత ఎలక్షన్లో ఓడిపోతుంటాడు. మీకు 2004 మధ్య కాలంలో కూడా మీరు ఎకనామిక్ టైమ్సే అవార్డు ఇచ్చింది. మీరు పాత ఈ గూగుల్లో కొట్ట నాకు గుర్తున్నంత వరకు అప్పుడు కూడా వచ్చింది. సో ఎకనామిక్ టైమ్స్ అవార్డు ఇచ్చింది, ప్రజలు రివార్డు ఇవ్వలే. అంటే ఒక రాజకీయ నాయకుడి జనరంజక పాలన పైన అవార్డులు తీసుకోవాలి. ఆర్థిక సంస్కరణలు, వ్యాపార సంస్కరణలు, పెట్టుబడుల సంస్కరణలు, బిజినెస్ మెన్ల అవార్డులు బిజినెస్ ఎంటర్ప్రైజ్కి ఉపయోగపడుతుంది. మీకు హెరిటేజ్ కంపెనీ CEO కనుక ఈ అవార్డు వస్తే హెరిటేజ్ కంపెనీకి అది గౌరవప్రదమవుతుంది. కానీ పొలిటీషియన్కి రావాల్సిన అవార్డు సివిలియన్ అవార్డు, బిజినెస్ అవార్డులు కాదు. సో దీనివల్ల నీకు పెద్దగా ఇమేజ్ పెరిగి పొలిటికల్గా లాభం అయితే నేను అనుకోను. బిజినెస్ అవార్డుల వల్ల ఇది మీకు నాకు ఇప్పటికి గుర్తు, సబ్జెక్టు చెకింగ్. మీకు రాధాకృష్ణ కూడా ఒక విశ్లేషణలో అన్నాడు, చంద్రబాబు నాయుడు తీరు మారలేదు, ఆ రోజు CEO పిలిపించుకోవడంలో చంద్రబాబు నాయుడు చూపినటువంటి ఆసక్తి అంతా ఇంత కాదు అని. ఆ CEO ఆఫ్ ద స్టేట్గా పిలిపించుకునే నష్టపోయాడు చంద్రబాబు నాయుడు అని రాధాకృష్ణ ఒక వీడియోలో వీకెండ్ కామెంట్ విత్ ఆర్కే అని ఆర్కే మార్క్ విశ్లేషణ ఉంటుంది. సో ఆ రాధాకృష్ణ మార్క్ విశ్లేషణలో ఒకసారి చెప్పినట్టు గుర్తు. కానీ ఆ చంద్రబాబు నాయుడు ప్రత్యేకత ఏంటి, లవ్స్ దీస్ థింగ్స్. రిఫార్మరు, బిజినెస్ అవార్డు, సో ఈ సర్వేలు, రేటింగులు, మార్కులు, ర్యాంకింగ్లు, ఈ లైక్ దిస్ లాంగ్వేజ్ ఆఫ్ ద బిజినెస్. కానీ పొలిటీషియన్స్ షుడ్ లవ్ ద లాంగ్వేజ్ ఆఫ్ పాలిటిక్స్, నాట్ ద లాంగ్వేజ్ ఆఫ్ బిజినెస్. మీకు CEO షుడ్ లైక్ ద లాంగ్వేజ్ ఆఫ్ బిజినెస్, నాట్ ద పొలిటీషియన్ షుడ్ లైక్ ద లాంగ్వేజ్ ఆఫ్ మాసెస్. సో చంద్రబాబు నాయుడు మొదటి నుంచి ఈ ఫ్యాన్సీ ఉంది. మీకు ఈ మీకు బిల్ గేట్స్, బిల్ క్లింటన్ పట్టుకొచ్చారు, అది ఉపయోగపడ్డది, ఎందుకంటే అది ప్రజలకు ఉపయోగపడ్డది కనుక. ఇప్పుడు ఇది ప్రజలకు ఉపయోగపడేది, బిజినెస్ రిఫార్మ్స్ వల్ల ప్రజలకు ఏంటి ప్రత్యేక ప్రయోజనం అనే క్వశ్చన్ వస్తుంది కదా. బట్ స్టిల్ వీ అప్రిషియేట్ ఇట్. చంద్రబాబు నాయుడు గవర్నెన్స్ రిఫార్మ్ తీసుకురావాలి, బిజినెస్ రిఫార్మ్స్ కాదు. ఒకవైపు ఏమో చంద్రబాబు నాయుడు చెప్తున్నారు కలెక్టర్లు పనిచేయడం లేదు, మంత్రులు పనిచేయడం లేదు, MLAలు పనిచేయడం లేదు, మీరు అనుకుంటున్నారు ఆడేదో సంతృప్తి ఉందని, లేదు సంతృప్తి అని తన గవర్నెన్స్ పైన తానే ప్రశ్నలు వేసుకుంటున్నాడు. ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడాడు, మీరు పొలిటికల్ గవర్నెన్స్ ఉండాలి, మీరేదో మనం ఇక్కడ అనుకున్నట్టు క్షేత్రస్థాయిలో లేదని పవన్ కళ్యాణ్ ఆ మధ్య హెచ్చరించారు. మీకు పేజ్ 1లో వచ్చిన వార్తలు. సో గవర్నెన్స్ రిఫార్మ్స్ తీసుకొచ్చి అవినీతి రహిత, మీకు ఆంధ్రజ్యోతిలో పతాక శీర్షికలు వస్తున్నాయి, మంత్రి నారాయణ అక్రమార్కులకు అండగా ఉన్నాడు, పేషీ నుంచే పైరవి నడుస్తున్నాయి, రామ్ ప్రసాద్ రెడ్డి పేషీలో డబ్బులు ఇవ్వదు, ఏ పని కాదు అని. దాన్ని మార్చకుండా బిజినెస్ రిఫార్మ్స్లో పడితే ఎట్లా? బిజినెస్ రిఫార్మ్స్ హెరిటేజ్ కంపెనీకి అవార్డు వస్తే ఆనందపడాలి. పొలిటికల్ రిఫార్మ్స్, గవర్నెన్స్ రిఫార్మ్స్ అవి కదా కావాల్సింది. మొదలు ప్రజలకు జీవితాలను మార్చేటువంటి రిఫార్మ్స్ కావాలి. సో వ్యాపారాలు, పెట్టుబడులు ఇదొక ప్రపంచం. బట్ దట్ ఈస్ హిస్ చాయిస్, హౌ కెన్ ఐ డిసైడ్? చంద్రబాబు నాయుడుకు ఏది ఇష్టమో అది చేస్తాడు. కానీ గతంలో మాత్రం అది ఏం లింకో కానీ ఇదే ఎకనామిక్ టైమ్స్లో ఇలాంటి అవార్డులు ఇచ్చింది 2004 ముందు ఎలక్షన్లో ఓడిపోయారు. 1994 సార్, 94లో అంటే 95లో 99లో అది అంటే ఎలక్షన్ల తర్వాత అనుకుంటాను బహుశా అది. బట్ మీకు 2004కి వచ్చే వరకు దెబ్బతిన్నాడు కదా. ఐ థింక్ ఎకనామిక్ టైమ్స్ అవార్డు అనుకుంటా, అదే అవార్డు వచ్చింది. చూడండి, నేను అందుకే అంటున్నాను. సో ఆ లింక్ ఏంటంటే, ఇఫ్ యూ ఫోకస్ మోర్ యాజ్ ఎ CEO, పొలిటీషియన్ విల్ నెవర్ విన్. యూ షుడ్ ఫోకస్ యాజ్ ఎ లీడర్. CEO లాగానో బ్యూరోక్రాట్ లాగానో రాజకీయ నాయకుడు ఉండకూడదు. రాజకీయ నాయకుడుగానే ఉండాలి. ఇక 2019 ఎన్నికలకు ముందు